సిద్దిపేట జిల్లా షరతులు లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చర్యల మండల కేంద్రంలో జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేట జిల్లా చర్యాల స్థానిక అంగడి బజార్లో చర్యల కొమరవెల్లి మద్దూరు దూల్మిట మండలాల రైతులతో కలిసి రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై ధర్నా నిర్వహించిన జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ మాటలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మని పరిస్థితి ఉంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను రాజులుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాలను చేస్తోంది అని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి తెలిపారు. పత్రిక స్వేచ్ఛ చాలా గొప్పది. అట్లాంటి విషయాలలో కొన్ని పత్రికలు మొత్తంగా టోటల్ బ్రహ్మాండంగా రుణమాఫీ చేసినాయని చెప్పి పతాక హెడ్డింగ్ లో రాయడం బాధిస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఇది చాలా చెడు మార్గాన్ని దారిస్తుంది. తెలంగాణ తల్లిని కించపరిచిన రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లిని కించపరిచిన రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ. అర్హులైన రైతులందరికీ వెంటనే, అర్హులైన రైతులకు వెంటనే, అర్హులైన రైతులందరికీ వెంటనే జై తెలంగాణ. రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. రైతు ద్రోహి, రైతు ద్రోహి, రైతు ద్రోహి, రైతు ద్రోహి, రైతులకు మాటిచ్చిన పంట రుణాలను వెంటనే, రైతులకు మాటిచ్చిన పంట రుణాలను వెంటనే కాంగ్రెస్, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి సీఎం, సీఎం రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే. చూసినట్లయితే 560 మంది ఇలా పిఎస్సిఎస్ లో ఉంటే 200 మందికి రాలే, 40% కూడా రాలే. ఇంకో బ్యాంకు పోతే 30% కూడా రాలే. ఏందా అంటే ఇవన్నీ నిబంధనలు పెట్టారు. మేము ఇలా చిత్తశుద్ధి నీకు ఉన్నట్లయితే మేము అడుగుతున్నాం. నీ తిట్లకు భయపడేది లేదు. ఒట్లన్నీ తీసి గట్టు పెట్టినావు. నువ్వు ఒట్లకు భయపడతలేదు, తిట్లు అందుకున్నావు. నువ్వు ఏ తిట్లు తిట్టినా, బెదిరించినా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, జైలుకు పంపినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. బరాబర్గా రైతన్నలకు నువ్వు ఏదైతే 2 లక్షలు చెప్పినావో ఆ 2 లక్షలు చేసినాక ఈ ప్రభుత్వం యొక్క మెడ ఉంచుతాం. ఇలా ధర్నా రూపంలో చేస్తున్నాం, విన్నపాలు చేస్తున్నాం, విజ్ఞప్తులు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అవసరమైనప్పుడు పోరాట రూపం మారుతుంది. ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో ఆ మాట నెరవేర్చేదాకా నీ యొక్క మెడలు వచ్చి మా రైతన్న ఖాతాలో 2 లక్షలు బరాబరిగా వేపిస్తాం. ఎందుకు చెప్పినావు? నిన్న ఒక రైతు పోయి అడుగుతున్నాడు, అయ్యా మా కుటుంబంలో 3 లోన్ తీసుకున్నాం, మరి నువ్వేమో ఎందుకు రాలే మాకంటే మీ ఇంట్లో 3 ఉన్నారు కదా, ఆ 3 ఉన్నారు కాబట్టి ఎవరికో ఒక్కరికే ఇస్తాం కాబట్టి నేను మిగతా 2కి ఇవ్వమన్నారు. మరి ఎలక్షన్ల ముందు చెప్తే ఆ ఒక్కరే ఓటేసుకోలేం కదా అని చెప్పి రైతు చెప్పి మిగతా 2 వేసుకోలేం కాదు కదా. నువ్వు ఎదురంటగా వేసింది అంతే కదా. మరి నువ్వు ఓట్లు వేయించుకొని మాయ మాటలు చెప్పి నమ్మించి విశ్వాసం పాల్గొనిపోయే విధంగా నువ్వు మాట్లాడి ఇవాళ నువ్వు మొత్తం కూడా చేతులు ఎత్తేసి రేషన్ కార్డు లేకపోతే అంటాడు, పాస్బుక్ లేకపోతే లేదంటాడు, 2 లక్షల పైన కట్టమంటాడు, లోపల డిసెంబర్ 9 చెప్పినాక మిత్తి కట్టమంటాడు, మీ ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చిందంటాడు. లేకపోయినట్లయితే ఏదో విధంగా నీకేదో పేరు తప్పుంది, నెంబర్ తప్పుంది, అది తప్పుంది, ఇది తప్పుంది అంటాడు. తప్పులు పట్టడం అనుకుంటే మస్తు వస్తాయి. తప్పు ఉంటే దగ్గర కూర్చుని పెట్టేసి తప్పు కరెక్ట్ చేయి. నువ్వు చెప్పింది అప్పు తీసుకున్నది వాస్తవం, అప్పు ఇస్తా అన్నది నువ్వు రిటర్న్ చేస్తా అన్నది వాస్తవం. నువ్వు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇలా చేర్యాల భాషలో 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మొత్తం కూడా ప్రతి చెరువు కూడా నిండి ఉండే, తపాస్పల్లి నిండి ఉండి మొత్తం కూడా బచ్చన్నపేట దాకా ఇటువైపు దాకా మొత్తం కూడా నీళ్లు వచ్చినాయి. మొత్తం కూడా 2 పంటలు కూడా పండినాయి. వాస్తవమా కాదా?
ఇవాళ తపాసుపల్లి ఏమున్నాయి, నీళ్ళు ఇచ్చినాయా? ఇవాళ మద్దూరులో ఉన్న లద్దూరులో నీళ్లున్నాయా? బొమ్మకూరులో నీళ్లున్నాయా? కన్నెపల్లిగూడలో నీళ్లున్నాయా? ఇవాళ గోదావరిలో నీళ్లున్నాయి. గోదావరి నుంచి వెళ్ళి నింపడానికి అని చెప్పి మోటార్లు ఉన్నాయి. మోటార్లు ఆన్ చేయడానికి అని చెప్పి కరెంట్ ఉన్నది. అది రావడానికి అని చెప్పేసి కాలువలు ఉన్నాయి. అది నింపడానికి రిజర్వాయర్లు ఉన్నారు. ఆ రిజర్వాయర్లకే నీళ్లు వస్తే పనిచేసేందుకు మరి రైతన్నలు ఉన్నారు. మరి ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి? ఏం రోగం వచ్చింది? ఎందుకు నువ్వు గోదావరిలో ఉన్న నీళ్లు నింపట్లేదు? 3 నెలలు అయింది కదా. జనవరి పోయింది, జూన్ పోయింది, జూలై పోయింది, ఆగస్టు అయిపోతుంది. నార్లు ముదిరిపోతున్నాయి. సగం నాట్లు వల్లే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఇంజనీర్లకు కానీ ఏం రోగం వచ్చిందని అడుగుతున్నా. ఎందుకు మా తపాసుపల్లి నింపలే? ఎందుకు మా చెరువులు నింపలే? ఎందుకు మా లద్దూరు నింపలే? ఎందుకు మా బొమ్మకూరు నింపలే? మొన్న పోయి అడిగితే సిగ్గు లేకుండా ఇప్పుడు మొదలు పెట్టిండు. ఒక మోటార్ మొదలు పెడితే మళ్ళా అడిగితే 2వ మోటార్ పెట్టిండు. ఇవాళ బొమ్మకూరికి 50-60% వచ్చినాయి. నేను ఇవాళ ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నా అధికారులని, మీరు వెంటనే బొమ్మకూరు నుంచి మా లక్నూరు కానీ తపాసుపల్లి కానీ వెంటనే చేయకపోతే మీ యొక్క మొత్తం కూడా మీ ఆఫీసులను కూడా ఖచ్చితంగా ధర్నా చేస్తూ మీ యొక్క సంగతి చూస్తాం. వెంటనే తపాసుపల్లి నింపడానికి చర్యలు తీసుకోకపోతే మీ దగ్గరకు వచ్చి ఏం చేయాలో అది బరాబరిగా చేస్తాం. మా రైతన్నలతో వచ్చి మీ ఆఫీసులు ముట్టడించి బరాబరిగా మేమే ఆన్ చేసుకుంటామని చెప్పి కూడా ఇవాళ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. 1-2 రోజులు చూసి ఖచ్చితంగా వచ్చి మా యొక్క బొమ్మకూరు నుంచి తపాసుపల్లి నీళ్లు ఇస్తావా, మేమే వదులుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడున్న నాయకులకు ఏం పట్టి లేదు. అధికారం పక్షంలో ఉండదు కానీ పదవులన్నీ అమ్ముకోవడంలో సిద్ధహస్తులు కానీ ఇక్కడున్న చెరువు నిండట్లేదంటే, రిజర్వాయర్ నిండట్లేదంటే, నార్లు ముదిరిపోతున్నాయంటే చీమ కుట్టినట్టే లేదు. ఎందుకంటే అధికారం ఎవరి కోసం, దేనికోసం? పైసలు సంపాదించడానికా, అనుభవించడానికా? పదవులు అధికారం అనుభవించడానికా? ఎవరైతే కష్టాల్లో ఉన్నారో